హాయ్ ఎవ్రీవన్. మా హస్బెండ్ వాళ్ళైతే చేపలు తీసుకురావడానికని వెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళు వెళ్తుంటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పి ఇంకా మేము కూడా బయలుదేరాము. పిల్లలము మేము అందరం కూడా. బయటకంటే చాలు మా చిట్టి రాక్షసి ఎంత యాక్టివ్గా ఉంటుందో మీకు తెలిసిందే కదా. ఇంకా మేము వెళ్తుంది ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర అనమాట. ఎప్పుడు తెచ్చుకున్న చేపలు అక్కడే తీసుకొస్తాము. ఇంకా దారిలో సంక్రాంతి పండగకి తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకా పండగ అయిపోయింది కదా. ఇంకా వెళ్తుంటే దారిలో అన్ని ఆకారులేనమాట. పండగకు వచ్చి వెళ్తున్న వాళ్ళు కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇటువైపు తీసుకొచ్చారనమాట. అంటే ఫెర్రీ దగ్గర ఉంటుంది కదా ఏరియా. మామూలుగా ఈవినింగ్ టైంలో అక్కడ వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఉంటారు కదా, అక్కడ ఆ ప్లేస్కి తీసుకొచ్చారు. చేపలు పట్టే ప్లేస్కి కాకుండా. మా చిట్టి రాక్షసి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో. మళ్ళీ హాయ్ కూడా మనం చెప్పబనకుండానే ఆమె చెప్పేసేస్తుంది అనమాట. అంత బాగా చేసిద్ది బయటకు వస్తే మాత్రం. ఇంట్లో ఉంటే మాత్రం మన మాట అస్సలు అయితే వినదు. ఇంకా అక్కడ చూసేసరికి సాయంత్రం 4 ఆ టైంలో అయితే ఇక్కడ జనం బాగా ఉంటారు. అండ్ ఈవినింగ్ టైం అండ్ అలాగే బోటింగ్ కూడా ఉండిద్ది అనమాట. ఇంకా ఇప్పుడు మేము వచ్చింది మధ్యాహ్నం 2:30 ఆ టైం అయ్యేసరికి జనం ఎవ్వరూ లేరనమాట. ఇంకా సర్లే అని చెప్పి చుట్టుపక్కల మొత్తం చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. మిగతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.